హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే నేను ఊరు నుంచి కొన్ని శారీస్ని అయితే తీసుకొచ్చానమాట. అవి స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి బయటికి తీశాను. సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇందులో ఏ కలర్ శారీ బాగుంది, లేదంటే ఏ శారీ మోడల్ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ శారీ చూద్దాము. ఇదైతే ఇంతకుముందు వీడియోలో మీకు ఈ శారీ గురించి చెప్పాను, ట్రావెలింగ్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే చూసే వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఈ శారీ అయితే మా ఆడపడుచు మేము జర్నీ చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఆ టైంలో ఆవిడ ఈ శారీ అయితే పెట్టిందనమాట. ఫుల్ హెవీ వెయిట్ శారీ అనమాట. బార్డర్ కూడా ఉంది, చాలా బిగ్ బార్డర్ ఇచ్చేసారు. శారీ కూడా 2 కలర్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది. దానిపైన చిన్న పింక్ కలర్లో బుటీస్లా వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ శారీ అంతా కూడా ఇట్లా 2 కలర్ షేడ్తో వచ్చింది. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్లా వచ్చి డిజైన్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది. చాలా హెవీ లుక్ వస్తుంది కట్టుకుంటే, అంత బాగుంది. నెక్స్ట్ ఇదైతే పళ్ళు పాటు ఇలా ఇచ్చేశారు. ఈ శారీని అయితే నేను వరలక్ష్మి పూజ రోజు కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. శారీ దగ్గర నుంచి చూపించాను కదా, అలా వచ్చిందనమాట డిజైన్. ఇదైతే నెక్స్ట్ శారీ. ఇది కూడా సిల్క్ శారీ అని. ఇది వచ్చేసి గ్రే అండ్ బ్లూ కలర్ అనమాట. నేవీ బ్లూ కలర్ అయితే వచ్చేసింది. శారీ అంతా కూడా చూసేయండి ఎలా ఉందనేది. ఫస్ట్ అయితే ఇట్లా టెజల్స్ అయితే ఇచ్చేసారు సైడ్కి. నెక్స్ట్ ఇదంతా కూడాను పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసింది. శారీ అంతా కూడాను కాపర్ కలర్ అనమాట. ఆ డిజైన్ వచ్చింది కదా, అదంతా కూడా గోల్డ్ కలర్ కాదండి, కాపర్ కలర్లో వచ్చేసింది. నెక్స్ట్ మధ్యలో ఇట్లా బుటీస్లా వచ్చేసాయి. బార్డర్ కింద పైన నేవీ బ్లూ అయితే వచ్చింది. మధ్యలో గ్రే కలర్ వచ్చేసి నేవీ బ్లూ జస్ట్ అట్లా లైన్స్లా వచ్చిందనమాట. ఇదంతా కూడా కాపర్ కలర్తో డిజైన్ అయితే ఇచ్చేసారు. ఫ్లవర్స్ బార్డర్స్లో, అట్లాగే శారీ మధ్యలో. శారీ అంతా కూడాను బాగానే ఉంది. నెక్స్ట్ ఇట్లా చివర్లో అయితే ఇట్లా ప్లెయిన్ క్లాత్ అయితే ఇచ్చేసారు జెరీ లైన్స్తో. అదంతా కూడా వేర్ చేసేటప్పుడు లోపల అయితే ఉండిపోతుంది, కనిపించదు. నెక్స్ట్ ఇదైతే దాని బ్లౌజు. నేను ఈ బ్లౌజ్ని అయితే ఫస్ట్ స్టిచ్ చేశాను. ఇదైతే కొంచెం న్యూ మోడల్గా ఉండాలని చెప్పేసి ఇట్లా ఇప్పుడు నెక్కి ఇలా థ్రెడ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ కట్ తీసుకుంటున్నారు కదా, ఆ టైప్లో అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ బాగానే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే, బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ ఇచ్చేసి కొంచెం కట్ వర్క్లా ఇచ్చి బ్యాక్ హుక్స్ అయితే ఇచ్చేసాను. ప్రిన్స్ కట్లో కుట్టాను అనమాట. ఫ్రంట్కి బ్యాక్ అయితే హుక్స్ ఇచ్చేసి, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫిష్ కట్ టైప్లో ఇచ్చి చిన్న లట్కన్ అయితే స్టిచ్ చేసేసి మోతీ హెల్ప్తో దాన్ని స్టిచ్ చేసేసాను. చాలా బాగుంది లుక్ వైజ్. బార్డర్ కూడా హ్యాండ్స్కి అటాచ్ చేసేసాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా గ్రే కలరే, కాకపోతే బ్రాసో శారీ. చాలా లైట్ వెయిట్, కంఫర్ట్గా ఉంటుంది. పూజలు చేసేటప్పుడు కానీ, పనులు చేసేటప్పుడు కానీ ఇట్లాంటి శారీస్ ఎక్కువగా మనం వేర్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. పనులన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బార్డర్ వచ్చేసి దీనికి బ్లాక్ కలర్ ఇచ్చేసారు. శారీ అంతా కూడా గ్రే కలరు, మధ్యలో ఆరెంజ్ కలరు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మా ఊరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారికి చూపించాలని చెప్పేసి అప్పటికప్పుడు ఊరిలో తీసుకున్న శారీ అనమాట. ఊరిలో పెద్ద పెద్ద షాపులేమీ ఉండవు, విలేజ్లో కాబట్టి చిన్న చిన్న షాప్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఊరిలో తీసుకున్న శారీ. ఓకే, డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి ఇంకా తీసుకున్నాను. శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ ఈ కలర్ గ్రే కలర్ అయితే నాకు బాగా సెట్ అవుతుందని మా హస్బెండ్ అయితే ఈ కలర్ అయితే తీసుకున్నారు. మా అమ్మ కూడా అదే ఉంటుంది, ఇప్పుడు గ్రే కలర్ శారీస్ నీకు బాగుంటాయి అని చెప్పేసి. కానీ నాకైతే ఎందుకో గ్రే కలర్ అయితే నచ్చదు. కానీ వాళ్ళ కోసం అని చెప్పి ఈసారి ఈ 2 శారీస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఈ శారీ అయితే మీషోలో తీసుకున్న శారీ అనమాట. జార్జెట్ కపడా వచ్చింది. శారీ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇది కూడా వేర్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేను ఎక్కువగా సాఫ్ట్గా ఉండే శారీస్నే ఎక్కువగా ఇష్టపడతాను. అంటే డిజైనర్ శారీస్ ఏవైనా సరే కపడా మాత్రం సాఫ్ట్గా ఉండాలి క్లాత్ అనేది. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ వర్క్ ఇచ్చేసారు. దాంట్లో లెమన్ గ్రీన్ ఫ్లవర్స్ ఇచ్చి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అంతా కూడా బాడీ పార్ట్ అంతా కూడా ఎల్లో ఇచ్చేసి హ్యాండ్స్ సైడ్ మొత్తం అది స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది. ఇది కూడా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్ వచ్చేసి. శారీ కూడా ఇట్లా 2 కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది కూడా శ్రావణ మాసంలో ఏదో ఒక వీక్ పూజ చేసేటప్పుడు వేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎల్లో కలర్ కూడా ఉంది కదా ఇందులో. అది కూడా కొత్త శారీస్ కట్టుకుంటే మంచిది అంటారు కదా. ఈ విధంగా ఈ శారీని అయితే దీనికి టెజల్స్ అయితే ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా ఇట్లా లైన్స్లా వచ్చింది డిజైన్. 2 కలర్స్, పైన ఎల్లో, కిందన వచ్చేసి స్కై బ్లూ కలర్. శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా ఈ 3 శారీస్కి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. బ్లౌజెస్ ఇంకా స్టిచ్ చేసేసుకోలేదు. ఈ శారీ చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే.
అంటే కలరు ఎల్లో కలర్ అనిపిస్తుంది చూడటానికి, కానీ వేర్ చేసేటప్పుడు 2 కలర్స్ మిక్సింగ్లో వస్తుంది కదా, బాగుంటుంది. ఇలా చూసే కంటే కట్టుకుంటే బాగుంటాయి కొన్ని శారీస్. ఫైనల్గా ఇవైతే శారీస్ అండి. ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో ఏ శారీ కూడా బాగుందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మీరు శ్రావణ మాసానికి షాపింగ్ అయితే చేసేసారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎల్లో శారీ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి. ఈ శారీ లింక్ అయితే ఇస్తాను. ఇది మీషోలో తీసుకున్న శారీ అనమాట. ఫైనల్గా ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.